హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు మా బాబు బర్త్డే రోజు నేను ఏమేమి చేశాను, ఎలా మేనేజ్ చేశాను, కేక్స్ ఎలా చేశాను, డెకరేషన్ ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను. అదే రోజు ఇంకొక కేక్ ఆర్డర్ కూడా వచ్చింది, అది కూడా నేను ఎలా డెకరేషన్ చేశాను అనేది అయితే చూపిస్తాను. ఇవైతే చాక్లెట్స్ అండి, కస్టమైజ్డ్ ఫోటో ప్రింట్ చాక్లెట్స్. ఇవి చాక్లెట్స్ కూడా నేనే తయారు చేస్తాను. ఇంకా ఫోటో ప్రింట్స్ వచ్చేసి బయట ప్రింటింగ్ చూపిస్తాను. సో ఇలా అయితే ప్యాకింగ్ చేసుకున్నాను. సో అవి ఏమేమి షేప్స్లో ఉంటాయి అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్ని షేప్స్ అయితే మీకు ఈ చాక్లెట్స్ దొరుకుతాయి. వీటిని నేనే ఇలా కాంపౌండ్స్ తీసుకొచ్చుకొని మెల్ట్ చేసి అయితే మౌల్డ్స్లో వేసి ఇలా చేస్తాను. హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. వాటన్నిటిని ఇలా ప్యాకింగ్ చేసుకుంటాను. ర్యాపర్ తోటి అయితే అలా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఇలా పేపర్స్లో పెట్టి ప్యాక్ చేస్తాను. సో ఇలా బాక్స్లో అయితే నేను ప్యాకింగ్ చేస్తాను, ఎందుకంటే ఇవి స్కూల్లో పిల్లలకి ఇంకా టీచర్స్కి పంచడం కోసం అనేసి నేను చేశాను. సో అన్నీ కౌంటింగ్ చేసి ఒక 80 చాక్లెట్స్ అయితే నేను ఈ బాక్స్లో పెడుతున్నాను. మొత్తం ఒక 100 చాక్లెట్స్ చేశాను. సో ఇవన్నీ నేను ముందు రోజే స్పాంజెస్, కేక్ స్పాంజెస్, ఇంకా ఈ చాక్లెట్స్ అన్నీ నేను ముందు రోజే ప్రిపేర్ చేశాను అనమాట. అదే రోజైతే ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి. సో చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఈ చాక్లెట్స్ అయితే. మీకు పంచడానికి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చాక్లెట్స్ తిన్న వాళ్ళందరూ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా మీ పిల్లల బర్త్డేకి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా ఉంటారనమాట వాళ్ళు బర్త్డే రోజు. ఇలా చాక్లెట్స్ అన్నీ ఒక 80 చాక్లెట్స్ ఈ బాక్స్లో ప్యాకింగ్ చేసేసాను. ఒక 20 చాక్లెట్స్ అయితే ఇంటి దగ్గర పిల్లలకి ఇవ్వడానికి ఈవినింగ్ కేక్ కటింగ్కి అని చెప్పి ఉంచాను అనమాట. సో కప్ కేక్స్ కూడా నేను ఇలా టీచర్స్కి పంచడం కోసం అనేసి కప్ కేక్స్ అయితే చేశాను. ఇందులో నేను ఎగ్ కప్ కేక్స్ చేశాను, ఎగ్లెస్వి కూడా చేశాను. సో డెకరేషన్ అయితే ఇలా చేశాను అనమాట. దానికోసం నేను ఎలా విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా బీట్ చేశాను అనేది అయితే చూపిస్తాను. సో ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే ఒక 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. 500 గ్రామ్స్ తీసుకొని ఇలా బీట్ చేస్తున్నాను అనమాట. మనం బీటింగ్ చేసేటప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఒకేసారి హై స్పీడ్లో అయితే పెట్టకూడదు. నార్మల్గా 1 స్పీడ్ నుంచి అలా పెడుతూ ఉండాలి. ఒక్కొక్క స్పీడ్ వచ్చేసి 5 వరకు ఉంటుంది ఇందులో. ఒక్కొక్క స్పీడ్ వచ్చేసి 1 మినిట్ వరకు చేసుకోవాలి మన బీటింగ్ అనేది. మనం ఇది తీసేటప్పుడు అయితే మనం రూమ్ టెంపరేచర్ కాదు, డీప్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే మనము ఒక రోజు ముందే తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసే ముందు అయితే కూలింగ్గా ఉండాలి, కానీ గడ్డల్లాగా అయితే ఉండకూడదు క్రీమ్ అనేది. సో అలా బీట్ చేసుకున్న తర్వాత నేను వాటిని ఇలా కప్ కేక్స్ పైన అయితే ఇలా డిజైన్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి ఎగ్ కప్ కేక్స్. ముందు నేను వీటన్నిటిని ఇలా చేసేసిన తర్వాతకి సో 50 కప్ కేక్స్ అయితే చేశానన్నమాట. అందులో ఎగ్వి ఒక ఎన్ని ఉన్నాయో నేను కౌంటింగ్ చేయలేదు, ఒక 28 ఉండొచ్చు అనుకుంటా. ఎగ్ ఒక 28, ఎగ్లెస్ ఒక 22 ఉంటాయని అయితే అనుకుంటున్నాను. సో టోటల్గా 50 కప్ కేక్స్ అయితే చేశాను. వీటన్నిటిని ఇలా ఒక బాక్స్లోకి అయితే మంచిగా ప్యాకింగ్ అయితే చేసేసుకొని వాటిపైన స్ప్రింకిల్స్, సిల్వర్ పర్ల్స్ ఇంకా ఇలా వెర్మిసెల్లి షేప్లో ఉండే స్ప్రింకిల్స్ అయితే వేసాను. అలాగే ABCD స్ప్రింకిల్స్ కూడా, ఆల్ఫాబెట్స్ స్ప్రింకిల్స్ కూడా వేసాను అనమాట. సో ఈ బాక్స్లోనేమో నేను ఎగ్లెస్ పెట్టాను, ఎగ్వి సపరేట్గా, ఎగ్లెస్వి సపరేట్గా అయితే బాక్స్లో ప్యాకింగ్ చేశాను. ఇది కేక్ బాక్స్ అండి, కేక్ బాక్స్లో అయితే ఎగ్లెస్వి పెట్టాను అనమాట. సో ఇలా అన్నిటికీ స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవండి నేను చేసినవి. ఇవన్నీ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే నేను చేశాను అనమాట. మార్నింగ్ 4కి లేచాను. ఆ రోజు 4కి లేచి ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేశాను. 7 వరకు కంప్లీట్ చేసేసి ఇవి ప్యాకింగ్ అయితే చేసేసి మా బాబుకి ఇచ్చేసాను అనమాట. స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇవి కూడా చాక్లెట్స్ ఇవన్నీ కలిపి ఇచ్చేసాను అనమాట, స్కూల్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నేను 9కి స్టార్ట్ చేశానండి ఈ కేక్స్ చేయడం అయితే. ఇది ఎగ్లెస్ కేక్ అనమాట. ఇది కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు మా బాబు బర్త్డే రోజే. మా అపార్ట్మెంట్లోనే కింద ఇంకొక పాపదైతే బర్త్డే ఉంది. సో వాళ్ళు ఎగ్లెస్
బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. నేనైతే దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. దాని లోపల ఫిల్లింగ్ వచ్చేసి నేను స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అయితే చేశానన్నమాట. స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ చేసి ఇలా పైన డార్క్ చాక్లెట్ గనాచి ప్రిపేర్ చేసుకొని దాంతో డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చాను. పింక్ కలర్ తోటి నేను క్రీమ్ అయితే ఇలా డిజైన్స్ చేశాను. వాళ్ళు పింక్ కలర్ కావాలని చెప్పారు. సో ఇలా లీవ్స్ ఇచ్చేసి వాటిపైన డార్క్ చాక్లెట్ ఇంకా మిల్క్ చాక్లెట్ తోటి చాక్లెట్స్ చేసి అయితే వాటిపైన హార్ట్ షేప్లో స్టార్ షేప్లో ఇలా పెట్టేసి సిల్వర్ స్ప్రింకిల్స్ ఇంకా ఆల్ఫాబెట్ స్ప్రింకిల్స్ అయితే నేను ఇలా స్ప్రింకిల్ చేశాను. సో ఎలా ఉంది కేక్? సో వాళ్ళైతే మరీ చెప్పారనమాట, టేస్ట్ బాగుండాలి, టేస్ట్ బాగుంటే కనుక మేము నెక్స్ట్ మంత్ మా బాబుది బర్త్డే ఉంది, అప్పుడు మళ్ళీ కేక్ ఆర్డర్ అయితే మీకే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు పర్టికులర్గా చెప్పారనమాట. వాళ్ళు ఎగ్లెస్ అనమాట. సో ఎగ్ అదేమీ మిక్స్ అవ్వకుండా అయితే చూసుకోండి అని చెప్పారు. నేను సరే అని చెప్పాను. మీ గురించి మాకు తెలుసు కదండి, తప్పకుండా అలాగే చేస్తామని చెప్పాను. ఆ తర్వాత నేను మా కేక్స్ కూడా చేసేసాను అనమాట. అవి ఏం చేశానని చూపిస్తాను. సో ఆ రోజు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అండి. నేను అనుకున్నది ఫ్లాప్ అయింది, బట్ వేరేదైతే సక్సెస్ అయింది. ఇలా ట్రైన్ కేక్ వచ్చేసి నేను ఇలా టేబుల్ పైన అయితే పెట్టాలి, బట్ అది టేబుల్ పైన కాకుండా ఇలా కిందికి వచ్చేసింది అనమాట ట్రైన్. సో ఎందుకు అంటే ఆ ట్రైన్ అనమాట నేను సెట్ చేసే టైంకి తీసుకొచ్చేటప్పుడు ఆ ట్రైన్ కింద పడిపోయింది అనమాట. ఫస్ట్ ఆరెంజ్ కలర్ది అది కింద పడిపోవడం, మెయిన్ ఇంజనే డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల అది రన్ అవ్వట్లేదు. ఆ తర్వాత నేను మా హస్బెండ్కి కాల్ చేసి అసలు మీరు ఇప్పుడు నాకు ఇంకొక ట్రైన్ తీసుకొస్తారా లేదా అని చెప్పి మరి ఆ ట్రైన్ తెప్పించుకున్నాను. ఇదే అనమాట ఆ ట్రైను. సో దీనికి ఇంజన్ ఒక్కడే తిరుగుతుంది ఏంటి అనుకుంటున్నారా, దానికి బోగీలు కూడా ఉన్నాయి, బట్ అవి పెడితే కేక్కి యాక్సిడెంట్ అయితే చేసేస్తుంది. అందుకని నేను అవి తీసేసి ఓన్లీ ఇంజనే పెట్టాను. అది పట్టాలు చాలా పెద్దగా ఉండడం వల్ల అది కింద పెట్టాల్సి వచ్చిందండి. ఏంటిలా కింద ఉందని అయితే అనుకోకండి. సో ఆ తర్వాత ఇది స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ అండి. ఇది నేను రెడ్ వెల్వెట్లో చేశాను, రెడ్ వెల్వెట్ ఫ్లేవర్లో చేశాను. ఇది వచ్చేసి మాజా థీమ్ కేక్ అనమాట. ఇది ఫస్ట్ టైం అయితే ఇదైతే చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో కూడా. నేను ఫస్ట్ టైం చేశాను అనుకుంటున్నాను. ఫ్రూటీ కేక్స్ అలా చేశారు కానీ ఇది మాజా కేక్ అయితే ఎవరు చేయలేదు అనుకుంటున్నాను, మరి నాకైతే తెలీదు. సో ఇలా చేశానమాట గోల్మాల్ థీమ్లో. డెకరేషన్ అయితే మా పక్కన అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారు. బెలూన్స్ అవన్నీ వాళ్ళే కట్టారనమాట. నాకు టైం లేకుండా ఉంది, సో నేను అది చేయలేకపోయాను. ప్రతిసారి అయితే నేనే డెకరేషన్ చేసుకుంటాను. ఈసారి ఆ పిల్లల హెల్ప్ అయితే నేను తీసుకున్నాను. వాళ్ళు కూడా శ్రమ అనుకోకుండా చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. కృష్ణ, ధనుష్ ఇంకా అక్కను అన్నయ్య కూడా చాలా హెల్ప్ చేశారనమాట డెకరేషన్లో. సో ట్రైన్ కేకు, ఇది స్పైడర్ మ్యాన్ కేకు, మాజా కేకు, ఇంకా మాజా కేక్ అయితే ఎగ్లెస్లో చేశానండి నేను. ఎగ్లెస్ పైనాపిల్ ఫ్లేవరు. ట్రైన్ కేక్ ఏమో బ్లాక్ ఫారెస్ట్ 1 kg చేశాను, పైన 1/2 kg ఏమో బటర్ స్కాచ్లో చేశాను అనమాట. సో ఇదండి, పిల్లలు కూడా ఇంకా వచ్చేస్తున్నారు. టైము ట్యూషన్కి వెళ్ళి పిల్లలు వచ్చేసారనమాట. వీళ్ళంతా ట్యూషన్ పిల్లలు, ఇంకా మా అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ సెలబ్రేషన్కి అయితే వచ్చేసారనమాట, కేక్ కటింగ్కి. సో ఇది అయిపోయిన తర్వాతకి మా అపార్ట్మెంట్లోని ఇంకొక పాపది కూడా అని చెప్పాను కదా బర్త్డే, వాటికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా వీళ్ళు మరి వెళ్తారన్నారనేసి నేను త్వరగా కట్ చేశాను. పెద్దవాళ్ళని కూడా పిలిచాను, కాకపోతే వాళ్ళు వచ్చేసరికి నేను కేక్ కటింగ్ అయితే చేసేసాను. మరి పిల్లలే కదండి ఇంకా మెయిన్, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా పెద్దవాళ్ళం మనం చేసుకున్న ఏముంటుంది అనేసి నేను వీళ్ళు ఉన్నప్పుడే కేక్ కటింగ్ అయితే చేశాను. మరి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోతారు అనేసి. సో ఆ రోజైతే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. ట్రైన్ విషయంలో అయితే నేను ఇంకా ఫ్లాప్ అయిపోతుందేమో, అసలు అవ్వదు అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అయితే కొంచెం ఏమీ అనుకోకుండా అయితే తీసుకొచ్చారు ట్రైన్ అయితే. వేరే వాళ్ళు అయితే తిడతారనమాట, ఇప్పుడు అవసరమా ఇవన్నీ అనేసి, కానీ ఆయన చాలా మంచి వాళ్ళు కాబట్టి తీసుకొచ్చారు. సో నేను ఇంకా అప్పటికప్పుడు సెట్ చేసేసామన్నమాట. అది ట్రైన్ అయితే అసలు పైన టేబుల్ పైన అసలు సెట్ అయ్యేలాగా అసలు అనిపించలేదు. మీరు అంటారు అనుకుంటున్నాను, ఇలా ట్రైన్ ఏంటి కింద పెట్టింది అనేసి అనుకుంటారు, బట్ అలా అనుకోకండి. టేబుల్కి అదైతే సెట్ అవ్వలేదన్నమాట. అది సెట్ అయ్యి ఉంటే నేను ఇంకొక టేబుల్ పెట్టి స్పైడర్ మ్యాన్ కేక్, మాజా కేక్ అయితే ఇంకొక టేబుల్ పైన అరేంజ్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనమాట. సో టోటల్ ఆ రోజు అయితే నేను 3.5 kgs కేక్స్ అయితే చేశానన్నమాట ఇన్ 1 day. సో చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఆ తర్వాత గిన్నెలు తోముకునేటప్పుడు కూడా నాకు చాలా శ్రమ అయితే అనిపించింది, బట్
సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది కాబట్టి హ్యాపీ అనమాట. సో మా పిల్లలు అయితే గిఫ్ట్స్ ఇవి తీసుకొచ్చారనమాట. చాక్లెట్స్, పెన్సిల్స్, పెన్స్ ఇవన్నీ. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బర్త్డేకి వచ్చిన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కేక్ టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.